Okay. So next we'll go to access modifiers in Java. Okay, మనకు 2 types of access modifiers ఉంటాయి. ఒకటి వచ్చి యాక్సెస్ మోడిఫైర్స్, నాన్ యాక్సెస్ మోడిఫైర్స్ అనమాట. సో మనకి యాక్సెస్ మోడిఫైర్స్ లో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్. ఓకే. సో మనకి ఏ యాక్సెస్ మోడిఫైర్స్ తీసుకున్న జావాలో పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఈ 4 యాక్సెస్ మోడిఫైర్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏ యాక్సెస్ మోడిఫైర్ చూసాం? ఎక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసినా, ఎక్కడ మెథడ్స్ డిక్లేర్ చేసినా ఓన్లీ ఒక యాక్సెస్ మోడిఫైర్ చూసాం అనమాట, పబ్లిక్. వేరియబుల్స్ కి మెథడ్స్ కి పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ ఒకటే చూసాం. ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ కానీ ఒక మెథడ్ కానీ పబ్లిక్ ఇస్తే ఏమవుతుంది, ప్రైవేట్ ఇస్తే ఏమవుతుంది, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ ఈ యాక్సెస్ మోడిఫైర్స్ ఎలా యూజ్ అవుతాయి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే. ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్, ద యాక్సెస్ లెవెల్ ఆఫ్ ద పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ ఈస్ ఎవ్రీవేర్. అంటే చూడండి, పబ్లిక్ అంటే ఎవ్రీవేర్, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి రెస్ట్రిక్షన్ లేదు. మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి దాన్ని సేమ్ క్లాస్లో యూజ్ చేసాము, డిఫరెంట్ క్లాస్లో యూజ్ చేసాము, డిఫరెంట్ ప్యాకేజ్లో యూజ్ చేసామా లేదా? ఇంతకుముందు ఈ టేబుల్ చెప్తున్నప్పుడు పబ్లిక్ వేరియబుల్స్, పబ్లిక్ మెథడ్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ క్లాస్, డిఫరెంట్ ప్యాకేజ్, సేమ్ క్లాస్ అంతా యాక్సెస్ చేసాం కదా. సో పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ ఈస్ ఎవ్రీవేర్ అన్నమాట. ఓకే. ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైర్. ప్రొటెక్టెడ్ ఏంటండి? The access level of the protected modifier is within the package and outside the package through its child class. ఓకేనా. సేమ్ ప్యాకేజ్లో యాక్సెస్ చేయొచ్చు అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ విత్ ఇన్ ద చైల్డ్ క్లాస్ అనమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటాం? ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైర్ అంటాం. ఓకే. అర్థమైందా? చూడండి, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైర్ ఏంటండి? విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ చేయొచ్చు, విత్ ఇన్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ త్రూ ఇట్స్ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ అంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ లేకపోతే యాక్సెస్ చేయలేము అనమాట. ఓకే. సో దీన్ని ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైర్ అంటాం. నెక్స్ట్ డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్ ఏంటి? విత్ ఇన్ ద క్లాస్, విత్ ఇన్ ద ప్యాకేజ్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ త్రూ ఇట్స్ చైల్డ్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేయలేం. ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైర్ విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే, ఇంకెక్కడ యాక్సెస్ చేయలేము. ప్రైవేట్ ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఎక్కడ యాక్సెస్ చేయలేము ఇంకా. సో ఇవి 4 యాక్సెస్ మోడిఫైర్స్. పబ్లిక్ అంటే ఎవ్రీవేర్, ఓకేనా. ప్రొటెక్టెడ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ తప్ప ఇంకెక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ మాత్రమే. ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే. ఓకే. సో ఇది ఏంటి? యాక్సెస్ మోడిఫైర్స్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు కార్ క్లాస్ ఉంది, ఓకేనా. సో నేను పబ్లిక్ పెట్టాను కాబట్టి ఎక్కడ యాక్సెస్ చేసాము? సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసాము, డిఫరెంట్ క్లాస్లో యాక్సెస్ చేసాం, డిఫరెంట్ ప్యాకేజ్లో కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాం. అదే ఇప్పుడు నేను ప్రొటెక్టెడ్ పడదాం. ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైర్. ప్రొటెక్టెడ్ అనేది కీవర్డ్ కాబట్టి ఓకే, ఇది స్మాల్ లెటర్స్లో స్టార్ట్ అవ్వాలి. ప్రొటెక్టెడ్, 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 ప్రొటెక్టెడ్. ఓకే. సో మెథడ్స్ కూడా ప్రొటెక్టెడ్ పెడదాం. సో ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైర్ ఇచ్చాం కాబట్టి ఇది సేమ్ క్లాస్. ఇప్పుడు చూసారంటే ఇది ఎక్కడుంది? ఫార్మ్ డాట్ టెస్ట్ డాట్ మెథడ్స్లో మన కార్ క్లాస్ ఉందన్నమాట. మెథడ్స్ ఇన్ జావా కూడా ఎక్కడుంది? సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి లేదా? రెండు జాగ్రత్త చూడండి, రెండు సేమ్ క్లాస్లో ఉన్నాయి కదా, సేమ్ ప్యాకేజ్లో. హలో. ప్యాకేజ్లో కార్ క్లాస్, మెథడ్స్ ఇన్ జావా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ టెస్ట్ కార్ ఎక్కడుంది? ఫార్మ్ డాట్ టెస్ట్ డాట్ స్ట్రింగ్స్ లో ఉంది. ఓకే. స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్ ఎక్కడుందన్నమాట.
టెస్ట్ కార్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ ఎక్కడ యాక్సెస్ చేయగలుగుతాం? within the class, Within the within class, the the package, within the outside of the package, through its child through class, outside child of the class. package యాక్సెస్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు ప్రొటెక్టెడ్ అనేది ఎక్కడ ఉంది? మెథడ్స్ అనే ప్యాకేజ్ లో ఉందన్నమాట. ఓకే, ఈ ప్యాకేజ్ లో ఉంది. మెథడ్స్ ఇన్ జావా అంటే సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేయగలుగుతున్నాం లేదా? నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ లో ఇప్పుడు చూడండి, కార్ ఈక్వల్స్ టు న్యూ కార్. ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలంటే మెథడ్స్. చూడండి, యాక్సెస్ మనకి ఇమీడియట్ గా ఎర్రర్ వచ్చింది. ఏంటి ఏం ఎర్రర్ వస్తుంది? చూడండి, ద ఫీల్డ్ డోర్స్ డాట్ కార్ ఈస్ నాట్ విజిబుల్ అంటే ఇక్కడ ఈస్ నాట్ డిక్లేర్డ్ అని ఎర్రర్ రాలేదు, ఈస్ నాట్ విజిబుల్ అని ఎర్రర్ వచ్చింది. అవునా కదా? అంటే ఇక్కడ ఉన్న ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఈ ప్యాకేజ్ లోకి విజిబిలిటీ లేదు, అంటే యాక్సెస్ లేదు అనమాట. అవునా కదా? అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ కదా. అది అర్థమైందా? చూడండి, కార్ క్లాస్ ఎక్కడ ఉంది? కామ్ డాట్ టెస్ట్ డాట్ మెథడ్స్ అనే ప్యాకేజ్ లో ఉండి కార్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ లో ఉన్న టెస్ట్ కార్ లోకి విజిబుల్ అవ్వట్లేదు. ఎందుకు? ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ విత్ ఇన్ ద ప్యాకేజ్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేయలేం. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ త్రూ ఇట్స్ చైల్డ్ క్లాస్. ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఉండి అండ్ ఈ రెండింటికి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉందనుకోండి, అప్పుడు యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు టెస్ట్ కార్ ఎక్స్టెండ్స్ ఏంటి? కార్. ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఎక్స్టెండ్స్ కార్ ఏనా ఇది? కార్ డాట్ సరిగ్గా రిజాల్వ్ అవ్వదు. కార్ క్లాస్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి? మల్టిపుల్ క్లాసెస్ కార్ నేమ్ తో ఉంది కాబట్టి ఇది ఎర్రర్ చూపించట్లేదు అన్నమాట. కామ్ డాట్ టెస్ట్ డాట్ మెథడ్స్. కామ్ డాట్ టెస్ట్ డాట్ మెథడ్స్, కామ్ డాట్ టెస్ట్ డాట్ స్ట్రింగ్స్ యాక్సెస్ అవ్వాలి కదా. కార్ డాట్ అక్కడ ఆబ్జెక్ట్ టెస్ట్ కార్ నుంచి క్రియేట్ చేయాలి కదా మురళి. ఇవి ఎక్కడున్నది? ఇక్కడ నుంచి ఉంది. పబ్లిక్ క్లాస్ కార్ లో ఉన్నాయి కదా అదే ఇవన్నీ. పేరెంట్ కదా, చైల్డ్ క్లాస్ నుంచి కదా మనము ఎక్స్టెన్స్ కీవర్డ్ యూస్ చేసుకుని ఆబ్జెక్ట్ కూడా చైల్డ్ అని పెట్టుకున్నాం. చైల్డ్ అని పెట్టుకోవచ్చు, కానీ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా మనం యాక్సెస్ చేయగలగాలి కదా. చేస్తాం. ఇది కార్ క్లాస్, మల్టిపుల్ కార్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది. దీంట్లో కార్ క్లాస్ ఉంది, కామ్ డాట్ టెస్ట్ డాట్ స్ట్రింగ్స్ లో కూడా ఇక్కడ టెస్ట్ కార్ ఉంది.
test score or equals to new test score. Sort dot mirrors. ఈ కార్ క్లాస్ మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి కదా దీంట్లో, కాబట్టి ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే మనం చూడండి, మనం పేరెంట్ క్లాస్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా మనం యాక్సెస్ చేయగలగాలా లేదా? చెప్పండి, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా యాక్సెస్ చేయొచ్చా లేదా ఇన్హెరిటెన్స్ ఉన్నప్పుడు? ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. పేరెంట్ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని పేరెంట్ క్లాస్ లో నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ మల్టిపుల్ కార్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ త్రూ ఇట్ సబ్ క్లాస్ యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా? అంటే ఇప్పుడు ఇది చైల్డ్ క్లాస్, ఇది పేరెంట్ క్లాస్, ఓన్లీ మనకు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటే యాక్సెస్ చేయగలుగుతాం అనమాట, లేకపోతే యాక్సెస్ చేయలేం. ఓకేనా, అది ఏంటి ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైర్. ఇప్పుడు డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ అంటే ఏంటి? అన్నిటికీ యాక్సెస్ మాడిఫైర్ తీసేయండి. ఏం యాక్సెస్ మాడిఫైర్ ప్రొవైడ్ చేయకపోతే దాన్ని డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ అంటాం. ఓకే, ఇది డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ అన్నమాట. ఇప్పుడు డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఇస్తే ఇప్పుడు చూడండి, ఇమీడియట్గా ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేయలేం. ఈవెన్ మనకు రిలేషన్షిప్ ఉన్నా సరే యాక్సెస్ చేయలేం అనమాట, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్. ఓకే, అదే ఇప్పుడు ప్రైవేట్ ఇచ్చాం అనుకోండి, అన్నిటికీ ప్రైవేట్ ప్రైవేట్ ఇస్తే కూడా నేను ఇక్కడ ఉంటే యాక్సెస్ చేయలేను, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ కూడా యాక్సెస్ చేయలేను. సేమ్ ప్యాకేజ్ లో ఉండే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ కూడా యాక్సెస్ చేయలేము, అవునా కదా? ఇక్కడ కూడా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, కాబట్టి అది అర్థమైంది కదా. ఇప్పుడు పబ్లిక్ అంటే ఎవ్రీవేర్ యాక్సెస్ చేయొచ్చు, ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ద క్లాస్, విత్ ఇన్ ద ప్యాకేజ్ అండ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ త్రూ చైల్డ్ క్లాస్, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేయలేం. డిఫాల్ట్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేయలేం. ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెస్ చేయవచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్, అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఎక్కడ యాక్సెస్ చేయలేము. ఓకే, సో ఇది యాక్సెస్ మాడిఫైయర్స్. అర్థమైంది కదా? ఈ టేబుల్ కాలం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లేదా యాక్సెస్ మాడిఫైయర్స్? ఓకే, నెక్స్ట్ we will go to encapsulation. ఓకే, ఎన్కాప్సులేషన్ అనేది ప్యూర్లీ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్స్ మీదే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ అనేది చూడండి, encapsulation ప్యాకేజ్, encapsulation. ఓకే, సో ఎన్కాప్సులేషన్, అసలు క్యాప్సూల్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ఎ క్యాప్సూల్? Combination of two drugs. టూనా? Multiple ఓన్లీ టూనా? మల్టిపుల్ డ్రగ్స్? మల్టిపుల్ డ్రగ్స్. ఒక క్యాప్సూల్ తీసుకున్నారంటే ఆ క్యాప్సూల్లో మల్టిపుల్ డ్రగ్స్, స్మాల్ బాల్స్ ఉంటాయి చూసారా? ఒక క్యాప్సూల్ తీసుకున్నారంటే దాంట్లో డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ మెడిసిన్స్ చిన్న బాల్స్ లా ఉంటాయి. ఓకేనా, ప్రాసెస్ అది దాన్ని ఏమంటాం అంటే క్యాప్సూల్ అంటాం. ఓకే, అంటే ఏంటి క్యాప్సూల్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపింగ్ డిఫరెంట్ మెడిసిన్స్ ఇంటూ ద సింగిల్ యూనిట్ ఈస్ నోన్ యాజ్ ద క్యాప్సూల్, అవునా కదా? different types of medicines into a single unit is known as capsule కదా?
మీకు అర్థమైందా? yes. The process of wrapping different medicines into a single unit is known as a capsule. Same అలానే encapsulation ఏంటంటే the process of wrapping data and code together into a single unit is known as encapsulation. కోడ్ ని డేటాని రెండింటిని సింగిల్ యూనిట్ లో మనం వ్రాప్ చేసామంటే దాన్ని ఎన్కాప్సులేషన్ అంటాం. ఓకే, సో కోడ్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, జావాలో డేటా అంటే ఏంటి, వేరియబుల్స్, అవునా కదా, వేరియబుల్స్ అనేది డేటా స్టోర్ చేస్తాం. Yes. Yes, ma'am. డేటా అంటే వేరియబుల్స్, కోడ్ అంటే ఏంటి, మెథడ్స్. Methods, sir. ఓకేనా, వేరియబుల్స్ ని మెథడ్స్ ని మనం సింగిల్ యూనిట్ లో ర్యాప్ చేసాం అనుకోండి, దాన్ని ఎన్కాప్సులేషన్ అంటాం. సింపుల్, ఇంకేం లేదు. ఓకేనా, ఇంకా దాంట్లో ఏమి ఉండకూడదు అనమాట, ఓన్లీ వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ సంబంధించిన మెథడ్స్ అవి మాత్రమే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. దాన్ని ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎలా డిక్లేర్ చేస్తాము. Encapsulation is the process of wrapping code and data together into a single unit is known as encapsulation. ఇప్పుడు చూడండి క్యాప్సూల్ చూసారంటే దీనిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ ని ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్ గా ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, కెన్ క్రియేట్ ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్ బై ఇన్ జావా బై మేకింగ్ ఆల్ డేటా మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్ యాజ్ ప్రైవేట్. ఓకేనా, మనం ఒక క్లాస్లో అన్ని డేటా మెంబర్స్ని ప్రైవేట్గా డిక్లేర్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం, ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, న్యూ క్లాస్ ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, ఫినిష్. ఇప్పుడు చెప్పండి, దీంట్లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను, అన్ని ప్రైవేట్ వేరియబుల్స్ అన్నమాట. ఓకే, ప్రైవేట్ string employee name equals to, ఇంకా ఇవి నేను ఆటోమేటిక్గా ఇనిషియలైజ్ చేయను. ఓకే, ఎంప్లాయీ నేమ్. సో చెప్పండి ఫాస్ట్గా వేరియబుల్స్ కొన్ని, ప్రైవేట్ స్ట్రింగ్ Employee ID. ఎంప్లాయీ నెంబర్. ID. ఓకే, నెక్స్ట్ Designation. ప్రైవేట్ స్ట్రింగ్ ఎంప్లాయీ ఏజ్. ఓకే, ప్రైవేట్ string employee designation. Okay, next private string employee Subject. nationality. Okay, private string employee phone number. Okay, private string employee email ID. Okay, next private string employee into stream. ఓకే, సో ఇవన్నీ ఏంటి, ప్రైవేట్ వేరియబుల్స్. ఓకేనా, దీన్ని ఏమంటాం, డేటా అంటామా లేదా, డేటా. చూడండి ఇప్పుడు మనం ఒక ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్ క్రియేట్ చేస్తాం అన్నమాట, దీన్ని ఏమంటాం, డేటా అంటాం. ఓకే, నెక్స్ట్ కోడ్ ఎలా క్రియేట్ చేస్తాం, దీంట్లో మనం ఏం చెప్తున్నాం, ప్రైవేట్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయగలుగుతామా, చేయలేము. కానీ నేను యాక్సెస్ చేయగలగాలి అనమాట. ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్, ఇప్పుడు మీరు చెప్పాలి ఎలా యాక్సెస్ చేయొచ్చు దీన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, చెప్పండి. నేను ప్రైవేట్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, కానీ నేను ఈ వేరియబుల్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాం, మెథడ్ రాసి. మెథడ్ ఎలా రాస్తాం చెప్పండి. పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ పబ్లిక్
string get employee name. String get employee name. Okay, so ఇప్పుడు నేను రిటర్న్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను యాక్సెస్ చేయలేదా? ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉండే ఎంప్లాయీ నేమ్ రిటర్న్ చేస్తుంది, అవునా కదా? క్లాస్ క్రియేట్ చేస్తాను, టెస్ట్ ఎంప్లాయీ ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎంప్లాయీ ఈక్వల్స్ టు ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? ఎంప్లాయీ నేమ్ ఇవ్వలేదు కదా. సో ఇవ్వకపోతే ఏమొస్తుంది? నల్ వస్తుంది. మీకు తెలిసిన ఆన్సర్ Initially not Null. initialized. ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ స్ట్రింగ్ ఏం ఇనిషియలైజ్ అవ్వకపోతే దాని డిఫాల్ట్ వాల్యూ ఏంటి? నల్. మీకు ఆన్సర్ తెలిసిన వాల్యూని కాన్ఫిడెంట్ గా చెప్పాలంతే. దీన్ని రన్ చేయాలి. నల్ వచ్చిందా లేదా అంటే యాక్సెస్ చేయగలిగామా లేదా చెప్పండి. ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ టు రవి అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది? రవి అని వచ్చింది. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి నేను దీంట్లో ఉన్న ప్రైవేట్ వేరియబుల్స్ యాక్సెస్ చేయగలిగానా లేదా? ఓకే, సో కానీ ప్రైవేట్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయలేము, అవునా కదా? మనం యాక్సెస్ మాడిఫైర్లో చూసింది. ఒకవేళ ప్రైవేట్ వేరియబుల్స్ని మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయాలంటే ఈ వేలో యాక్సెస్ చేయాలన్నమాట. ఓకేనా? వాటి మెథడ్స్ రాసుకొని వాటిని యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఇది గెట్ మెథడ్, అవునా కదా? ఇప్పుడు దీని వాల్యూ ఉంది అనుకుని దీన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఎలా చేంజ్ చేస్తాం? పబ్లిక్ వాయిడ్ సెట్ ఎంప్లాయీ నేమ్. ఓకే, ఇది ఏం ఆర్గ్యుమెంట్ యాక్సెస్ చేయాలి? స్ట్రింగ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఎంప్లాయీ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఎంప్లాయీ నేమ్ని ఫస్ట్ ఇక్కడ నేను పంపించే ఎంప్లాయీ నేమ్తో ఇన్స్టైల్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేయాలనుకోండి. ఎలా చేంజ్ చేస్తాం? ఎంపీ డాట్ సెట్ ఎంప్లాయీ నేమ్ ఆఫ్ ఏంటి? ఇక్కడ పీటర్ అనే నేమ్తో చేంజ్ చేస్తుంది. ఓకే, చేంజ్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, గెట్ ఎంప్లాయీ నేమ్. ఇప్పుడు ఏమవుతుంది? పీటర్ చేంజ్ అయిపోయిందా లేదా? అంటే ఈ వేరియబుల్ని నేను చేంజ్ చేయగలిగానా లేదా? ప్రైవేట్ వేరియబుల్ని. అయితే అర్థమవుతుందా? చూడండి, ఈ మెథడ్ ఏం చేస్తున్నది? దీంట్లోని వేరియబుల్ని రిటర్న్ చేస్తున్నది అనమాట ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తున్నది? ఈ వేరియబుల్ని చేంజ్ చేస్తున్నది, అవునా కదా? ఈ వేరియబుల్ని సెట్ చేస్తుంది, ఇది గెట్ చేస్తున్నది, అవునా కదా? సో ఇలాగా మనం ఏం చేయాలంటే ప్రతి వేరియబుల్కి కూడా గెట్టర్స్ అండ్ సెట్టర్స్, వీటిని ఏమంటాం అంటే మెథడ్స్ని గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అంటాం అనమాట. ఇది గెట్ మెథడ్, ఇది సెట్ మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది మొత్తం డేటా, ఇది మొత్తం కోడ్, ఈ రెండింటిని ఒక క్లాస్లో వ్రాప్ చేసాం. ఇప్పుడు దీని ఏమంటాం? ఎన్క్యాప్సులేషన్ అంటాం. సింపుల్, అంతే. సో ఇప్పుడు ఇంకేం రాయకూడదు అనమాట దీంట్లో. ఓన్లీ డేటా. ఇట్లాంటివి మీకు రియల్ టైంలో చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఏదైనా ఒక దీంతో యాక్సెస్ చేసేటప్పుడు చాలా వేరియబుల్స్ ఉంటాయి. వాటిని ఇప్పుడు ఇలా మెథడ్ ద్వారా అయ్యింది కాబట్టి ఇమ్యూటబుల్ మామూలుగా డైరెక్ట్ గా అనేది ఇప్పుడు వదిలేదు. ఇమ్యూటబుల్ నేను చెప్పలేదు కదా కాన్సెప్ట్. ఇమ్యూటబుల్ కాదు ఇది, ఓకేనా? ఇప్పుడు మనం గెట్ ఎంప్లాయీ నేమ్ అలా రాయకుండా పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ రాసి కింద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ నేమ్ ఎంప్లాయీ నేమ్ ఇవ్వలేమా? ఇక్కడ మీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మెథడ్ నేమ్స్ మీ ఇష్టం. ఓకే,
మెథడ్ నేమ్ మెథడ్ అర్థం నేమ్ కాల ముందు. మీరు ఇప్పుడు మెథడ్ నేమ్ గెట్ ఎంప్లాయీ నేమ్ లేకుండా నేను జస్ట్ ఏదైనా మెథడ్ నేమ్ ఇచ్చుకుంటాను. జస్ట్ నేమ్ అని. కింద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పి మనం ఆ నేమ్ ని పెట్టుకోవచ్చు కదా. నేను పెట్టుకోవచ్చు, కానీ దీన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయలేరు కదా. అప్పుడు ఓన్లీ సిస్టమ్ ఈ క్లాస్ లోనే యాక్సెస్ చేయగలుగుతారు కానీ అవుట్ సైడ్ యాక్సెస్ చేయలేరు కదా. ఓకే. అందువల్ల గెట్ టు సెట్. ఇప్పుడు మీకు రియల్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం. మీకు అర్థం అవ్వాలంటే ఓకే. ప్రీడిఫైన్డ్. ఇప్పుడు చూడండి, నేను ఏం చేశాను, ప్రైవేట్ వేరియబుల్స్ ఉన్నాయి లేదా, ఈ వేరియబుల్స్ అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేశాను అనమాట. వీటికి ఏం చేశాను, గెటర్స్ అండ్ సెటర్స్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ అనేది నేను ఎక్కడ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలి నేను, లాగిన్ పేజ్ లో చేసుకోవాలి. చూడండి, కామన్ ఫంక్షన్స్ డాట్ గెట్ సిసిఆర్ఎం యూజర్ నేమ్, గెట్ యూజర్ నేమ్, గెట్ పాస్వర్డ్ యాక్సెస్ చేయగలుగుతున్నాను లేదా అంటే ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ యాక్సెస్ చేయగలుగుతున్నాను లేదా, ప్రైవేట్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవాలి కదా. అలాగా నేను కాకుండా నేను ఇక్కడే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతాను నేను, దాంట్లోనే ఉండిపోతుంది. అదే ఇక్కడ చేస్తున్నాం. ఓకే. సో ఒక వేరియబుల్స్ ని మనం వేరే దాంట్లో ఉపయోగించుకోవాలి అంటే గెట్ సెట్ ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ ఇచ్చేసి ఇక్కడే మీరు ప్రింట్ చేసుకుంటే దాన్ని యూజ్ లేదు కదా. దాన్ని ఎక్కడో చోట మనం యాక్సెస్ చేయగలగాలి మన ప్రాజెక్ట్ లో. ఇప్పుడే యూజ్ మొత్తం ప్రైవేట్ పెట్టేసి ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే అసలు ఈ వేరియబుల్స్ యూజే ఉండదు, ఇంకెక్కడ యూజ్ చేయలేరు మీరు. కాబట్టి వాటిని బయట యాక్సెస్ చేసుకోగలగాలి మనం. ఓకే. సో ఆ కీవర్డ్ కాంబినేషన్ తో మెథడ్ అనేది ప్రీడిఫైన్డ్ గా మనం క్రియేట్ చేస్తాం. అంతే, గెట్ సెట్ అనే కీవర్డ్ కాంబినేషన్ తో. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇది మొత్తం డేటా, ఇది మొత్తం కోడ్, రెండింటిని మనం క్లాస్ చేసి సింగిల్ క్లాస్ ఎంప్లాయీ క్లాస్ లో క్రియేట్ చేసాం కాబట్టి ఇది ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్. ఇప్పుడు నేను తీసేసి అలా మీకు ఒక 100 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, 100 వేరియబుల్స్ మీరు ఒకే చోట క్రియేట్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ సోర్స్ లోకి వెళ్ళి జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ ఉంటుంది, జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ ఉందా, దీన్ని క్లిక్ చేసి మీకు ఏ వేరియబుల్ కావాలో అన్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొట్టారంటే మీకు అన్ని జనరేట్ అయిపోతాయి అనమాట, గెటర్స్ అండ్ సెటర్స్. ఓకే. సో ఇక్కడ ఎన్ని ప్రైవేట్ వేరియబుల్స్ డిక్లేర్ చేశారో వాటన్నిటికీ గెటర్స్ అండ్ సెటర్స్ జనరేట్ అయిపోతాయి ఆటోమేటిక్ జనరేట్. ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ ని ఏమంటాం, రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఉంది ఈ క్లాస్ కి, అవునా కదా. రీడ్ రైట్ యాక్సెస్ ఉంది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఈ క్లాస్ ని నేను రైట్ ఓన్లీ క్లాస్ చేయాలనుకోండి, ఎలా చేస్తాం, రైట్ ఓన్లీ క్లాస్ అనమాట. ఓన్లీ రైట్ ఓన్లీ క్లాస్ చేయాలంటే జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్. ఓకే. ఇప్పుడు చూడండి ఓన్లీ గెట్ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే వచ్చాయి, అవునా కదా. సెటర్స్ లేవు చూడండి. ఇప్పుడు ఈ క్లాస్ ఏమవుతుంది, రీడ్ ఓన్లీ క్లాస్ అవుతుంది, అవునా కదా. ఇప్పుడు ఈ వేరియబుల్స్ మనం చేంజ్ చేయగలుగుతామా, చేయలేము, ఇంకో సెట్ మెథడ్ లేదు కాబట్టి ఈ క్లాస్ ఫుల్లీ ఏమవుతుంది, ఇప్పుడు రీడ్ ఓన్లీ క్లాస్ అవుతుంది అనమాట. అంటే దీంట్లోనే వాల్యూస్ రీడ్ మాత్రమే చేయగలుగుతారు, ఎవరు రైట్ చేయలేరు. ఓకే. అలా కాకుండా ఓన్లీ రైట్ ఓన్లీ మెథడ్ చేయాలంటే ఓన్లీ సోర్స్ లోకి వెళ్ళి జనరేట్ అండ్ గెట్ సెలెక్ట్ గెటర్స్ సెటర్స్.
select setters generate. మనకు ఓన్లీ సెట్ మెథడ్స్ ఏ వచ్చాయి కానీ గెట్ మెథడ్స్ లేవు కాబట్టి ఇది ఓన్లీ రైట్ ఓన్లీ క్లాస్ అనమాట. అవునా కదా? సో ఇది రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలి ఈ క్లాస్ కి. అప్పుడు బోత్ సెటర్స్ అండ్ గెటర్స్ అని పిలుస్తాం. జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ సెలెక్ట్ ఆల్ జనరేట్. ఇప్పుడు ప్రతి వేరియబుల్ కి ఏమవుతుందంటే ఒక గెట్ మెథడ్ ఒక గెట్ మెథడ్ ఒక సెట్ మెథడ్ గెట్ మెథడ్ సెట్ మెథడ్ ఇలా జనరేట్ అయిపోతాయి. ఓకే, సో వీటిని మీరు ఈజీగా ఇప్పుడు చూడండి ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్. డేటా ఉంది, ఆ డేటాకి గెటర్స్ అండ్ సెటర్స్ ఉన్నాయి, ఇంకేమి లేదు చూడండి, ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది అనమాట. ఇలా ఉంటే ఇది ఫుల్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్ అంటాం. ఓకేనా? సో వీటిని బయట ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? జస్ట్ ఎంప్లాయ్ సెట్ చేసుకుని ఫస్ట్ అన్ని సెట్ చేసేయండి. అన్ని వాల్యూస్ నల్ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయీ నేమ్ డాట్ set MP name ID. Okay, next emp dot set employee age of 18. emp dot set employee designation of associate. Okay, emp dot set email ID of .com. Okay, emp dot set nationality of India. Okay, emp dot set employee number of random number. emp dot set phone number of +91. Okay, next emp dot set stream of information. ఓకే, చూడండి అన్ని వాల్యూస్ సెట్ చేసేసాం అనమాట. అన్ని వేరియబుల్స్ ఇప్పుడు ఇనిషియలైజ్ చేసేసామా లేదా? ఇప్పుడున్న వేరియబుల్స్ అన్ని. సో ఇప్పుడు ఏం చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println emp డాట్ గెట్ ఎంప్లాయీ నేమ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println emp డాట్ గెట్ emp age. println emp dot ignition. emp dot email ID. System dot println emp dot nationality. Dot out dot println emp dot employee number. Okay, println emp dot phone number. println emp dot screen. సో అన్ని ఇప్పుడు రన్ చేశారంటే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏమంటా ఉంటే ఎన్కాప్సులేషన్ అంటాం. ఎన్కాప్సులేషన్ fully encapsulated class. We can access all the private variables by using getters and setters. Okay, so we can create fully encapsulated class in Java by making all the data members of a class as private. చేసామా లేదా? All the data members of a class as private. Now we can use getters and setters method to set and get the data in it. Okay, getters and setters method యూజ్ చేసి వీటిలో డేటాను సెట్ చేయడానికి గెట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. దీన్ని ఎన్కాప్సులేటెడ్ క్లాస్ అని, ఈ ప్రాసెస్ ని ఎన్కాప్సులేషన్ అంటాం జావాలో అంతే.
అర్థమైందా లేదా? అక్కడ దిస్ డాట్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చారు అది. ఇది దిస్ కీవర్డ్ అనేది ఏం చేస్తుందంటే దిస్ కీవర్డ్ రెఫర్స్ టు ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ రెఫర్ చేస్తుంది. ఇక్కడ దిస్ ఎందుకు ఇచ్చారంటే ఈ ఎంప్లాయీ నేమ్ ఈ వేరియబుల్ నేమ్ సేమ్ ఉన్నాయి చూడండి. ఇది లోకల్ వేరియబుల్, ఇది గ్లోబల్ వేరియబుల్. ఈ నేమ్ సేమ్ ఉంది కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా జావా. అప్పుడు ఏం చేస్తుందంటే దిస్ కీవర్డ్ ఏం చేస్తుందంటే దిస్ రెఫర్స్ టు ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్స్. సూపర్ కీవర్డ్ immediate parent class this keyword current class instance variables. this dot employee name అంటే ఇది దీన్ని రెఫర్ చేస్తుంది అన్నమాట. ఈ ఎంప్లాయీ నేమ్ అంటే దీన్ని రెఫర్ చేస్తుంది. ఇది తీసేసామనుకోండి రెండు కన్ఫ్యూజ్ అయిపోతాయి మళ్ళీ. ఓకే, అప్పుడేమవుతుంది ఇది దీన్నే రెఫర్ చేస్తుంది కానీ దీన్ని రెఫర్ చేయదు అన్నమాట. ఓకే, అంటే దీంట్లోకి మళ్ళీ ఈ వాల్యూనే సెట్ చేసినట్టు అవుతుంది కాబట్టి దిస్ ఇస్తాం. ఇది కన్స్ట్రక్టర్ లో వస్తుంది, మళ్ళీ చెప్పుకుందాం మళ్ళీ దిస్ కీవర్డ్ అనేది. ఇప్పుడు అర్థమైంది కదా దిస్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఈ మెథడ్ లో కాకుండా వేరియబుల్స్ లో ఇక్కడ పంపించే వేరియబుల్ కాకుండా మనం ఈ వేరియబుల్ ని సెట్ చేస్తాం. ఈ వేరియబుల్ ని యాక్సెస్ రెఫర్ చేయాలనుకోండి అప్పుడు దిస్ వాడతాం అన్నమాట. దిస్ కీవర్డ్ దిస్ డాట్ ఎంప్లాయీ నేమ్ అంటే ఇట్ రెఫర్స్ టు ద కరెంట్ క్లాస్, ఈ క్లాస్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ రెఫర్ చేస్తుంది. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి ఇదే కదా, ఇది లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ రెఫర్ చేయదు, ఇన్స్టాన్స్ వేరియబుల్ రెఫర్ చేస్తుంది అన్నమాట దిస్ కీవర్డ్ అని. ఓకే, ఇప్పుడు నో రిటర్న్ టైప్ మెథడ్ క్రియేటింగ్ విత్ ద ఆర్గ్యుమెంట్స్ యాజ్ ఫ్లోట్ ఎర్రర్ త్రో చేస్తుంది కదా. ఇప్పుడు అది కాకుండా ఎలా ఫ్లోట్ వాల్యూస్ పెట్టాలంటే ఏమైనా ఉందా ఆల్టర్నేటివ్? అర్థం కాలే మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ ఉంది అనుకుందాం, పబ్లిక్ వాయిడ్. ఇప్పుడు స్ట్రింగ్ ఇచ్చారు కదా, ఇది కాదు వాయిడ్ అనుకుని ఒక మెథడ్ ని క్రియేట్ చేసి ఫ్లోట్ వాల్యూస్ ని ఎలా పాస్ చేయాలి, అది ఫ్లోట్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ యాడ్ మెథడ్ ఉంది అనుకోండి. ఓకే, ఫ్లోట్ ఏ కమా ఫ్లోట్ బి, ఇదే మీరు చెప్పేది. నేను థింక్ చేస్తాను అంటే ఒకసారి ట్రై చేయండి. నాకు ఎర్రర్ త్రో చేస్తుంది ఫ్లోట్. చేయండి. నేను పంపిస్తాను. మీ ఎగ్జాక్ట్ ఇష్యూ అని చెప్పండి. ఇదే ఇలాగే ఇప్పుడు ఇలా పంపించినప్పుడు ఏం చేస్తారు? మీరు లాస్ట్ ఎఫ్ పెట్టుంటారు, వాల్యూ పంపించినప్పుడు ఎఫ్ పెట్టుంటున్నారు. అలా కూడా ట్రై చేశాను. సరే, కోడ్ పిన్ చేయండి. ఓకే, అర్థమైంది కదా ఎన్కాప్సులేషన్ అందరికి? ఇప్పుడు 2 క్లాసెస్ క్రియేట్ చేసాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఈ దిస్ కీవర్డ్ సేమ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్లాస్ లోనేమో దిస్ అనేది 2 వేరియబుల్స్ తీసుకున్నాడు, కిందనేమో వాల్యూస్ పాస్ చేశారు, సేమ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి. మీద క్లాస్ లోకి పాస్ అయ్యేటప్పటికి మళ్ళీ 2 వేరియబుల్స్ తీసుకుని అందులోకి స్టోర్ చేసుకోవడం ఎందుకు? యాక్చువల్ గా పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ స్టోర్ చేసి లోపల రిటర్న్ టైప్ లోనే ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వాల్యూ రాదా? అంటే ఇప్పుడు ఈ 2 మెథడ్స్ క్రియేట్ చేయడం ఎందుకనేసి డౌట్. రెండు క్లాసెస్ క్రియేట్ చేశాడు. 2 క్లాసెస్ క్రియేట్ చేసి కింద నుంచి వాల్యూస్ ని ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ చేసి అక్కడ క్యాచ్ చేయడానికి మళ్ళీ 2 వేరియబుల్స్ తీసుకున్నారు. అంటే డైరెక్ట్ గా
ఆర్గ్యుమెంట్స్ లోకి రాదా వాల్యూ అనేసి నా డౌట్. అంటే ఇంకో క్లాస్ క్రియేట్ చేయడం ఎందుకు అనేసా, ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇంకో క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ వాల్యూస్ పంపిస్తున్నాం కదా, ఇక్కడ ఇక్కడ వాల్యూస్ పంపించి మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎలా క్యాప్చర్ చేస్తున్నాం అనేదా నాకు అర్థం కాలేదు. లేకపోతే దీని గురించా? ఇది అర్థమైంది. మీ డౌట్ ఎగ్జాక్ట్ గా డౌట్ ఏంటి చెప్పండి. దిస్ కీవర్డ్ ఒకసారి నేను చూపిస్తాను. నేను ఆ రెండు ఒకేసారి ఫార్వర్డ్ చేస్తాను బ్రో మీకు. ఓకే. సో ఇంకెవరికైనా డౌట్ ఉందా ఎన్క్యాప్సులేషన్ లో? ఎలాంటి డౌట్ అయినా ఉంటే అడగండి. ఇక్కడ జస్ట్ దిస్ అని ఉపయోగించకుండా ఎంప్లాయీ నేమ్ మనం ఇక్కడే ఇవ్వచ్చు కదా ఎంప్లాయీ నేమ్. మీరు ఇప్పుడు దిస్ వాడకూడదు అనుకుంటే ఇక్కడ ఏదైనా ఒక నేమ్ మార్చండి, పేరు మార్చండి, ఇలా పెట్టేసారు అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు వాడాల్సి మళ్ళీ తీసుకోవద్దు. ఎందుకంటే డిఫరెన్స్ ఈ నేమ్ ఈక్వల్స్ ఈ నేమ్ ని దీంట్లో నేమ్ ని అసైన్ చేస్తున్నాం. దీంట్లో ఈ రెండు ఇది సేమ్ గా ఉంది అనుకోండి, ఒకప్పుడు మనం కరెంట్ క్లాస్ లో యూస్ చేసుకుంటున్నాం. అప్పుడు ఏదో మనం అసలు దీన్ని ఏది రెఫర్ చేయాలి, దేంట్లోకి అసైన్ చేయాలి అనేది మనం ఏం చెప్తున్నాం, లోకల్ వేరియబుల్ ఎప్పుడు గ్లోబల్ వేరియబుల్ ఓవర్రైడ్ చేసేస్తుంది. అప్పుడు ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు ఎంప్లాయీ నేమ్ అన్నప్పుడు దీంట్లో ఈ వాల్యూలోకి ఇదే అసైన్ అవుతుంది అనమాట, దీంట్లోకి అసైన్ అవ్వదు. దీన్ని రెఫర్ చేయాలంటే దిస్ కీవర్డ్ వాడతాం. గ్లోబల్ రిఫర్ చేయాలంటే దిస్ కీవర్డ్ యూస్ చేసుకుంటాము. అంటే గ్లోబల్ ఇన్స్టెన్స్. అరేంజ్ లూప్ మోస్ట్లీ ఎరేస్ కి సూట్ అవుతుంది కదా, ఎరేస్ లిస్ట్ అరేస్ కి యూజ్ అవుతుంది. ఓకే, అందుకే దానికి ఇండెక్సింగ్ నెంబర్ ఉండదు కదా. మనం ఇంకా అరేస్ లోకి వెళ్ళలేదు కదా, ఫర్ ఈచ్ లో అరేస్ లో చెప్తున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి అరేసే. ఓకే, అండ్ కొంచెం మీరు అడిగింది ఏంటి, సెరిలైజేషన్ కాన్సెప్ట్. ఇంకోటి ఏదో అడిగారు ఏంటి? ఇమ్యూటబుల్ అనేసి అన్నారు. సెరిలైజేషన్ అనేది మన సెరిలైజేషన్ డీసెరిలైజేషన్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా, బైట్ స్ట్రీమ్ ని ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయడానికి సెరిలైజేషన్ అంటాం. ఆబ్జెక్ట్ ని బైట్ స్ట్రీమ్ గా కన్వర్ట్ చేయడానికి ఆబ్జెక్ట్ ని బైట్ స్ట్రీమ్ గా కన్వర్ట్ చేయాలనుకునే దాన్ని సెరిలైజేషన్ అంటాం అనమాట. బైట్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు మన జావా అనేది దేన్ని అర్థం చేసుకుంటుంది? ఓన్లీ బైట్స్ ని అర్థం చేసుకుంటుంది, జీరోస్ అండ్ వన్స్ ని అర్థం చేసుకుంటుంది అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఉన్నా కదా, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా అది అసలు మన సిస్టమ్ అర్థం చేసుకునే జీరోస్ అండ్ వన్స్. మీరు ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా అది లాస్ట్ కి ఏమవుతుంది, జీరోస్ అండ్ వన్స్ గా కన్వర్ట్ అవుతుంది. మీరు ఒక పెద్ద ఇమేజ్ ప్లే చేసినా కూడా దాని అది జీరోస్ అండ్ వన్స్, ఏదైనా జీరోస్ అండ్ వన్స్, ఇంకేం అర్థం చేసుకోలేదు ఇది కంప్యూటర్ అనేది. ఓకేనా, మన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఆబ్జెక్ట్ ని బైట్ స్ట్రీమ్ గా కన్వర్ట్ చేయాలంటే సెరిలైజేషన్ వాడతాం. ఓకేనా, ఆ బైట్ స్ట్రీమ్ యూజ్ చేసి మీరు ఆబ్జెక్ట్ బిల్డ్ చేయాలనుకోండి, అప్పుడు డీసెరిలైజేషన్ వాడతాం కాన్సెప్ట్. అది మళ్ళీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అది మనకు అవసరం లేదు, అడ్వాన్స్డ్ జావాలో వస్తుంది. ఓకే,
డెఫినేషన్స్ మనకి జావా టీ పాయింట్ లో లాగా చెప్తే సరిపోతుందా ఇంటర్వ్యూస్? అదే మోర్ దెన్ ఎనఫ్, అంత క్లియర్ గా ఉంటుంది జావా టీ పాయింట్ డెఫినేషన్స్. దాంతో పాటు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటారు. మెయిన్ గా క్వశ్చన్ ఏమంటారంటే మీ ఫ్రేమ్ వర్క్ లో ఊప్స్ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ యూస్ చేశారు అని అడుగుతారు. ఈ క్వశ్చన్ మాత్రం గ్యారంటీ క్వశ్చన్ అనమాట. ఓకే. ఇక్కడ మీ ఫ్రేమ్ వర్క్ యూస్ చేస్తే ఆ ఫ్రేమ్ వర్క్ లో ఊప్స్ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ యూస్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేయంటారు. ఇవంతా మీరు అక్కడ మన ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేసేటప్పుడు మీరు అక్కడ ప్రతి ఒక్క కాన్సెప్ట్ చూస్తారు. బ్రో బై ఎండ్ ఆఫ్ దిస్ మన సెలీనియం వెబ్ డ్రైవ్ అవి కంప్లీట్ అయ్యేసరికి మనం రియల్ టైమ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ కి గట్రా టెస్ట్ కేసెస్ రాయడం, టెస్ట్ చేయడం అవి అవుతుంది కదా. మీకు ఏంటంటే మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 3 మెంబర్స్ అన్నమాట, 3 మెంబర్స్కే ఛాన్స్ ఉంటుంది. మా ప్రాజెక్ట్ చేస్తున్నాం, ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తాం కావాలంటే. అంటే మీకు టెస్ట్ కేసెస్ చేయడానికి రియల్ టైంలో ఎలా ఉంటుంది, డైలీ కాల్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అలా ఉంటుంది అన్నమాట. సో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్తే ఇప్పుడు కాదు, మీ సెలీనియం అయిపోయిన తర్వాత నుంచి ఫ్రేమ్వర్క్ అయిపోయిన తర్వాత నుంచి ఇంక్లూడ్ చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఒక 3 మెంబర్స్ ఎవరన్నా మీరు కానీ ఏంటంటే డెడికేటెడ్గా వర్క్ చేయాలన్నమాట. ప్రతి కాల్స్ అటెండ్ అవ్వాలి, కాల్స్లో ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్, ఇంకా రియల్ టైం లానే డైలీ స్టాండప్ కాల్స్ ఉంటాయి, టెక్నికల్ డిస్కషన్స్ ఉంటాయి, మొత్తం రియల్ టైం ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. అయితే మనకి అన్ని కమర్షియల్ టూల్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీవేర్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైం వెబ్సైట్ ఒకటి చేయాలి అంటే ఆటోమేషన్ మనం చేయొచ్చు. రియల్ టైం వెబ్సైట్ అయినా అన్నీ ఒకేలా ఉంటాయి. ఓకే, మనకు వెబ్సైట్ అనేది ఏదైనా ఒక చిన్న వెబ్సైట్ చేసినా మనకు రియల్ టైం వెబ్సైట్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఓకే, నేను మాక్సిమం ట్రై ఒక ప్రోడక్ట్ తీసుకురావడానికి. ఎందుకంటే ఇప్పుడు రెజ్యూమేలో మన గిట్ హబ్ లో ఏదైనా ప్రాజెక్ట్స్ లింక్స్ ప్రొవైడ్ చేయాలి అంటే ఫోన్ గా చేయడానికి అంత వద్దు. మన గిట్ హబ్ లో అంటే రెజ్యూమ్ లో గిట్ హబ్ ఐడీస్ అంతా ప్రొవైడ్ చేయొద్దండి. ఓకే, మనం ఓవర్ ఇంటరాక్ట్ అయ్యామనుకోండి మన డౌట్ వస్తుంది అన్నమాట. మీరు ఆల్రెడీ వర్కింగ్ కదా గౌతమ్? దేని మీద? ప్రెజెంట్ PHP నా ఓకే. యాక్చువల్ గా యాంగులర్ మీద మేము వర్కౌట్ చేసాము 2019 లో హైదరాబాద్ వచ్చాం. సో మాకు యాక్చువల్లీ యాంగులర్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం రియల్ టైమ్ ఎక్స్పర్ట్ అంతగా అక్కడ ప్రాబ్లం వచ్చింది. జావా వరకు బాగా వచ్చింది. అంటే ఇలాగే రియల్ టైమ్ మీరు చెప్తున్నట్టే కాన్సెప్ట్స్ అయిపోగానే మనకు ఒక అసైన్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావాకి వచ్చేసరికి ఒక లూడో గేమ్ ఉందంటే అదొకటి. నెక్స్ట్ లోకల్ స్టోరేజ్ యూస్ చేసి యూఐతో ఇంటరాక్ట్ అయ్యి కుకీస్ ని ఎనేబుల్ చేసుకొని స్టోరేజ్ ట్రంకేట్, డిలీట్, క్రడ్ ఆపరేషన్స్. యాంగులర్కి వచ్చేసరికి ఒక కామర్స్ వెబ్సైట్ అలా. ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి నో ప్రాబ్లం. వేరే ఇప్పుడు ఒక స్ట్రీమ్ లో ఇంకో స్ట్రీమ్ లో స్విచ్ అయ్యేవాళ్ళు లేకపోతే వాళ్ళ ఇట్లా గిట్ హబ్ ఐడీస్ అంతా ప్రొవైడ్ చేసాం అనుకోండి, మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. అది చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది అక్కడ. అంతా ప్రొవైడ్ చేయడం, ఎందుకంటే అలా చేసాం అనుకోండి ఇంకా మనం ప్రాబ్లమ్స్ లో పడినట్టు అవుతుంది. సింపుల్ గా ఉండాలి, ఏదైనా డైరెక్ట్ గా ఉండాలన్నమాట ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు. ఓకే, సో ఎవరికి ఏమైనా డౌట్స్ లేకపోతే కెన్ డ్రాప్ ఆఫ్. శ్రీలత మీకు ఏదో ఇష్యూ ఉందన్నారు కదా, మీరు ఉండండి.
మురళి అది గిట్ హబ్ సాల్వ్